ఒక్క చుక్కర కూడా వాటర్ లేకుండా అండ్ ఆనియన్ కూడా లేకుండా చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చికెన్ ఫ్రై అయితే నాకు మా పెద్దత్తయ్య గారు నేర్పించారు. సో, దాని తయారీ విధానం ఏంటో చూసేయండి. ముందుగా అయితే మనం బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. 4, 5 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. నెక్స్ట్ అందులో అయితే ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం పేస్ట్ వేయించుకొని, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని, ఒక టీ స్పూన్ వరకు పసుపు, కారము, అలాగే కల్లుప్పు కూడా కొంచెం వేసుకోవాలి. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. అదేంటి అప్పుడే రెడీ అయిపోయిందా? కంగారు పడకండి, చికెన్ ఉడకాలి. ఇప్పుడు చికెన్‌కి ఆ మసాలాలన్నీ పట్టేంత వరకు బాగా మిక్స్ చేయాలన్నమాట. మనం వాటర్ ఏమి వేయక్కర్లేదు. సిమ్‌లో ఉంచి అలాగే మూత పెడుతూ వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదా, వాటర్ అనేది ఇలా మెల్లగా రిలీజ్ అవుతుంది. ఈ టైంలోనే మీరు ఉప్పు, కారం టేస్ట్ చేసుకోండి. టేస్ట్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, వాటర్ అన్నీ ఇంకుతున్న కొద్దీ ముక్క అనేది ఉడుకుతూ ఉంటదన్నమాట. కొంచెం ఆచి చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత అయితే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. మేము ఆచి కాదు పేచి మసాలా వేసుకుంటామన్నా వేసుకోండి, పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. సారీ, జస్ట్ ఫర్ జోక్ అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ వరకు నా సీక్రెట్ మసాలా అనమాట. నేను ఎలా తయారు చేసానో చూపిస్తాను. సో, టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై